మానవ అక్రమ రవాణాదారులను శిక్షించడానికి ఇది ఖచ్చితంగా ఉత్తమ మార్గం. మొదట వారు ఖైదీ బట్టలన్నింటినీ తీసివేశారు. తరువాత ఉపయోగం కోసం ఒక మొత్తం మంచి ముక్కను ముక్కలుగా పదలగొట్టారు. జీవితం మరణం కంటే దారుణమైనదని మానవ అక్రమ రవాణాదారులకు తెలియజేయడానికి వారు ఖైదీని చెక్క బరేల్లో కదలకుండా ఉంచి ఆపై దానిపై మంచు నింపుతారు. స్మగ్లర్లు తప్పించుకోకుండా నిరోధించడానికి వారు అనేక వందల కిలోగ్రాముల బరువున్న మూతను తీసుకొని ఖైదీ మేడను బారెల్పై నొక్కి ఉంచారు. దీనితో అతను కదలలేకపోయాడు. తల బయట ఉంచడానికి కారణం ఖైదీని వెంటనే హింసించి చంపేయడం. ప్రమాదాలను నివారించడానికి జైలు ప్రత్యేకంగా చాలా బలమైన బెల్ట్ను కూడా అభివృద్ధి చేసింది. దీనిని చెక్క బారెల్కు తేలికగా కట్టాలి. ఖైదీ ఎంత కష్టపడినా ఈ ఇనుప కడ్డీ విధి నుండి తప్పించుకోలేడు. కేవలం అర నిమిషంలో ఆ స్త్రీ మెడ కింద చర్మం మూర్చపోయింది. ఆమె శరీరం బిగుసుకుపోయింది మరియు ఆమె ముఖంలో చాలా వికారమైన వ్యక్తీకరణ కనిపించింది. అతను చాలా కష్టంతో తల తిప్పి చూశాడు మరియు అతని పక్కన కూర్చున్న ఖైదీ చాలా సేపు మంచు నీటిలో తడిసి ఉండటం వల్ల దాదాపు చాలా బలహీనంగా మారినట్లు గమనించాడు. కాని ఈ జైలు మానవ అక్రమ రవాణాదారులను సులభంగా చావనివ్వదు. వారు చాలా అలసిపోయేంతగా హింసించబడినప్పుడు వారు తీవ్రమైన అనారోగ్యంతో లేరని మరియు వెంటనే చనిపోకుండా చూసుకోవడానికి జైలు పరిపాలన వారిని పరీక్షించడానికి ఒక వైద్యుడిని ఏర్పాటు చేస్తుంది. జైలు గార్డులు వెంటనే వారిని వేడి చేయడానికి వేడినీరు పోసేవారు. మంచు మరియు నిప్పుల ఈ అనుభూతి చాలా భయానకంగా ఉంది. జైలు గార్డులు అతన్ని ఒక చిన్న చీకటి గదికి పంపారు. తద్వారా కిడ్నాప్ చేయబడిన పిల్లలు చీకటిలో అనుభవించే భయాన్ని అతను అనుభవించగలడు. మరియు కొన్నిసార్లు చిన్న చీకటి గది